గుడిమల్లం చాలా పురాతన టెంపుల్. ఇందులో లోపటున్న శివలింగం మాత్రం 2300 సంవత్సరాల క్రితంది, అంటే సింధు నాగరికత కాలం నాటికి ఏర్పడ్డ లింగం ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా లైటింగ్ కోసం ఏర్పాటు చేశారు. వర్షం పడ్డప్పుడు ఇక్కడంతా నీళ్లు నిండిపోయి సూర్యుడు వచ్చినప్పుడు ఈ రిఫ్లెక్షన్ వల్ల ఇదంతా లైటింగ్ కనిపిస్తుంది. ఎప్పుడు ఆఫ్ లైటింగ్లో ఉంటుంది. అంటే ఏనుగు కూర్చుంటే ఎలా ఉంటుంది అలా వెనక నుంచి ఏనుగు కూర్చున్నప్పుడు వెనక భాగం ఎలా ఉంటుంది అలా ఉంటుంది టెంపుల్ మొత్తం. వెంకటేశ్వర స్వామి అంతటా కూడా చేయి కిందికి ఉంటుంది, అంటే లక్ష్మీ కటాక్షం. ఇది పైకి ఉంది, అభయహస్తం. ఈ పిల్లర్ మధ్యలో కనిపిస్తున్న లైటింగ్ అంతా కూడా ఇలా లైటింగ్ పడుతూ ఉంటుంది. ఇది 30 feet టన్నెల్. 65 yearsకి ఒకసారి ఇందులోకి వాటర్ వస్తాయి. ఈ పిల్లర్తో లైటింగ్ లాస్ట్. ఇక్కడ నుంచి లైటింగ్ పడేది అంతా ఆఫ్ లైట్లో ఉంటుంది, అంటే చీకటి. అందుకే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేశారు. ఇది నిధి ఖజానా దాయడానికి. దాచాక ఈ గోడకి ఇలా పెడితే లాక్, ఇంకెవరికి అందులో ఏముందో కనిపించదు. సంవత్సరానికి ఒకసారి ఇందులోంచి లైటింగ్ పడుతుంది.